గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో గత 7 రోజులు వివిధ వాహనాలపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేసిన స్వామివారు 8వ రోజైన ఇవాళ మహారథంపై ఊరేగనున్నారు. రాత్రి జరిగే అశ్వవాహన సేవతో స్వామివారికి వాహన సేవలు పరిసమాప్తం కానున్నాయి. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. రథంపై విహరించే శ్రీ విష్ణువుని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదన్నదే పురాణోక్తి. బ్రహ్మోత్సవాల వేళ మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7 రోజుల పాటు వివిధ వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు 8వ రోజు ప్రాతకాల సమయాన మహారథం అధిష్ఠించనున్నారు. ధారు రథంపై శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారు దర్శనమివ్వనున్నారు. అనేకమైన వర్ణవస్త్రాలు, తోరణాలు, శిల్పాలు, పుష్పమాలలు, బంగారు కలశం, బంగారు గొడుగుతో ఈ మహారథాన్ని అలంకరిస్తారు. ఉభయ దేవేరులతో రథంపై ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. 8వ నాటి ఉదయం రథోత్సవం. రథస్థం కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని చెప్పబడినటువంటి విధంగా రథం పైన ఉండేటువంటి స్వామివారు కేశవుడు. అంటే ఈ పాపాలను అన్నింటినీ కూడా పోగొట్టి పుణ్యములనేటువంటి ఒక సంచయాన్ని మనకు అందించేటువంటి ఒక చక్కని భాగ్యప్రదాత. అందుకే మన శరీరంలో ఉండేటువంటి ఆ స్వామిని దర్శించుకోవటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి మార్గంగా కూడా ఉపదేశింపబడుతూ అనేక తద్విష్ణు పరమం పదం అని చెప్పబడేటువంటి ఉపనిషత్ వాక్య సమన్వయంతో విష్ణుపద ప్రాప్తిని పొందాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ రథోత్సవ సేవ ప్రధానంగా ఉద్దేశింపబడింది. బ్రహ్మోత్సవాల్లో 8వ రోజు రాత్రి జరిగే అశ్వవాహన సేవతో వాహన సేవలు ముగియనున్నాయి. కల్కి అవతారంలో స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. క్షీరసాగర మథనం సమయంలో అశ్వం ఆవిర్భవించి దేవేంద్రుని ఆధీనంలో ఉంటుందని, ఈ వాహనంపై స్వామివారు క్షత్రియ లక్షణాలు కలిగిన తలపాగా, దూసిన కరవాలంతో విశేష తిరు ఆభరణాలతో అలంకారమై మాడవీధి ఉత్సవంగా వస్తారు. కలియుగాంతంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేసే కల్కిమూర్తి రూపాన్ని దర్శించుకోవచ్చు. స్వామివారిని దర్శించుకోవడం వల్ల దుర్గుణాలు పోయి సద్గుణాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి. 8వ రోజు రాత్రి అశ్వవాహనం. ఎప్పుడైతే అధర్మం ప్రజ్వరిల్లబడుతుందో అప్పుడు ధర్మస్వరూపుడైనటువంటి ఆ స్వామి ధర్మాన్ని రక్షించటానికి తన వంతు కృషిగా కల్కి అవతారాన్ని రూపాన్ని ధరించి అశ్వం పైన అధిరోహించి ఈ విశ్వానికి అధిపతిని నేనే, ధర్మరక్షకుణ్ణి నేనే, ధర్మస్థాపకుణ్ణి నేనే అని ఒక ప్రధానమైనటువంటి అంతరార్థాన్ని ప్రబోధిస్తూ ఆ స్వామి అశ్వవాహన సేవలో మనకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. బ్రహ్మోత్సవాల్లో అశ్వవాహన సేవతో స్వామివారి వాహన సేవలు ముగియనున్నాయి.